వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అయ్యన్న పాత్రుడి పేరు తలుచుకుంటేనే హడిలిపోయేవారు ఆ పార్టీ నేతలు. అంతలా ఫ్యాన్ పార్టీ హయాంలోని అవకతవకలపై మాట్లాడేవారాయన. కొన్నిసార్లైతే ఘాటు వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు కూడా. ఆ తర్వాత అయ్యన్న పాత్రుడే స్పీకర్ కావడంతో సభకు రావడమే మానేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఇప్పుడు అసెంబ్లీకి వద్దామని వైసీపీ అనుకుంటున్న తరుణంలో ఫ్యాన్ పార్టీకి మరో పిడుగులాంటి వార్త. అయ్యన్నను మంత్రివర్గంలో తీసుకోబోతున్నారు అంటూ కూటమి వర్గాలలో ప్రచారం జోరందుకుంది. మరి అదే గనుక జరిగితే స్పీకర్ పోస్టు ఎవరికిస్తారు? ఖాళీ అయ్యే డిప్యూటీ స్పీకర్ జనసేన ఖాతాలో పడనుందా? జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? కూటమి ప్రభుత్వంలో చాలా మంది మంత్రులపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. కొందరు సొంత పనులు చక్కబెట్టుకుంటుంటే మరికొందరు దందాలకు తెరతీశారు అంటూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విపక్ష వైసీపీ నుండి ఎన్ని విమర్శలు వచ్చినా మంత్రులెవరూ పెద్దగా నోరు మెదపడం లేదు. కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేకపోతున్న పరిస్థితి. ఇప్పటికే పనితీరు ఆధారంగా గతంలోనే ర్యాంకులు ఇచ్చిన చంద్రబాబు పర్ఫార్మెన్సు పూర్వున్న వారికి త్వరలోనే ఉద్వాసన పలకబోతున్నారా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. మరి అదే కనుక జరిగితే దెబ్బపడేది ఎవరిపై అన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఏపీ మంత్రివర్గ విస్తరణపై గత కొన్ని రోజులుగా ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై రాజకీయ వేడి మరింతగా పెరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తోంది. ఈ సమయంలో మంత్రుల పనితీరుపై చంద్రబాబు ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. కేబినెట్ భేటీలలో సైతం పనితీరు బాగోలేని మంత్రులను హెచ్చరిస్తున్నారు. కానీ పనితీరు మెరుగుపరుచుకోని వారిపై వేటు వేయాలన్న నిర్ణయానికొచ్చినట్లుగా రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. అందుకు ముహూర్తం కూడా షురూ చేశారన్న వార్తలతో ఎవరిపై వేటు పడుతుందో అని అమాత్యులు హడలిపోతున్నారట. అయితే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తే స్పీకర్ అయ్యన్న పాత్రుడిని మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. కేబినెట్లోకి సీనియర్లను తీసుకోవాలని టీడీపీ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా ఏపీ మంత్రులపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. కానీ మార్పు కనిపించటం లేదట. ఇటువంటి సమయంలో సీనియర్లను కేబినెట్లోకి తీసుకోవాలని టీడీపీ సోషల్ మీడియాలోనే చర్చ జరుగుతుండడం విశేషం. ప్రధానంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఆయన లాంటి సీనియర్ అయితే వైసీపీకి ధీటుగా సమాధానాలు చెబుతారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ప్రతిసారి మంత్రివర్గంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి విశాఖ జిల్లా కోటా కింద అయ్యన్న పాత్రుడు మంత్రి అయ్యేవారు. పార్టీ ఆవిర్భావం నుండి ఇదో సాంప్రదాయంగా కొనసాగుతోంది. కానీ 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో మంత్రి పదవుల సర్దుబాటు చంద్రబాబుకి కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో సీనియర్గా ఉన్న అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి ఇచ్చారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పటికీ రాజకీయ ప్రత్యర్థులను చురకలు అంటించడంలో అయ్యన్న పాత్రుడు చాలా దూకుడుగా ఉంటారు. ప్రస్తుతం వైసీపీ బలం పెంచుకునే క్రమంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. దానిని తిప్పికొట్టడంలో మంత్రులు విఫలమవుతున్నారన్న విమర్శ టీడీపీలోనే వినిపిస్తోంది. అందుకే స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడికి మంత్రి పదవి ఇస్తే బావుంటుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయ్యన్న పాత్రుడు చాలా సీనియర్ నాయకుడు. చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీపై గట్టిగా దాడి చేసేవారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన వైఖరిని బహిరంగంగా విమర్శించేవారు. తన స్ట్రాంగ్ మాటలతో అధికార పార్టీని కంగారు పెట్టేవారు. అందుకే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయనను టార్గెట్ చేసింది. కానీ అయ్యన్న పాత్రుడు వెనక్కు తగ్గలేదు. ధైర్యంగా ఎదుర్కొన్నారు. చివరికి వైసీపీని ఓడించడంలో తన వంతు పాత్ర పోషించారు.
ఆయనకు పార్టీపై చాలా అభిమానం ఉంది. ఇప్పుడు ఆయన జీవితంలో చివరి దశలో ఉన్నందున ఆయనకు మంత్రి పదవి ఇస్తే గౌరవంగా ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇక చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే అయ్యన్నను మంత్రివర్గంలో తీసుకుంటే స్పీకర్ పదవి ఎవరికి ఇస్తారన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజుని స్పీకర్ చేసే అవకాశం ఉందా, లేదంటే జనసేనకు స్పీకర్ పదవి ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. రఘురామకృష్ణంరాజు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. జగన్ హయాంలో రఘురామును ఎంతలా ఇబ్బంది పెట్టారో చూశాం. పోలీస్ స్టేషన్లో ఆయన కళ్లకు గంతలు కట్టి లాఠీలతో చిత్రవద చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో విభేదించి బయటకొచ్చాక రచ్చబండ పేరుతో ప్రెస్ మీట్లు పెట్టి డైలీ విమర్శలు చేసేవారు రఘురామ. రాజద్రోహం కేసు అంటూ రఘురామను టార్గెట్ చేశారు జగన్. ఇక ఆయన టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టారు చంద్రబాబు. అయితే ఇప్పుడు అయ్యన్నను మంత్రివర్గంలోకి తీసుకుంటే రఘురామకృష్ణంరాజుకు స్పీకర్గా ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉందన్న టాక్ కూటమి వర్గాలలో వినిపిస్తోంది. రఘురామను స్పీకర్గా ప్రమోట్ చేస్తే డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి ఈ ప్రతిపాదన గతంలోనే వచ్చిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు టీడీపీయే తీసుకుంది. అయితే ఇప్పుడు మారనున్న సమీకరణాల దృష్ట్యా జనసేనకు డిప్యూటీ స్పీకర్ పోస్టు కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టికెట్ రాకపోతే కండువాలు మార్చేసే నేటి రాజకీయాలలో పవన్ కళ్యాణ్ను నమ్ముకొని చాలా మంది నేతలు పొత్తులో తమకు పోటీ చేసే అవకాశం రాకపోయినా కష్టపడి పనిచేశారు. వారిలో చాలా మందికి ఇప్పటికీ కీలక నామినేటెడ్ పదవులు దక్కాయి. అయితే ఉన్న 21 మంది ఎమ్మెల్యేలలో 3 మంత్రి పదవులు జనసేనకు దక్కాయి. ఇప్పుడు జనసేనకు స్పీకర్ గాని, డిప్యూటీ స్పీకర్ పదవి గాని దక్కే అవకాశం ఉందన్న వార్త జన సైనికుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. జనసేన నుండి అవనిగడ్డ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బోలిశెట్టి శ్రీనివాస్ పేర్లు డిప్యూటీ స్పీకర్ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బుద్ధప్రసాద్ ఎన్నికలకు ముందు టీడీపీ నుండి జనసేనలో చేరారు. బోలిశెట్టి చాలా కాలం నుండి జనసేనలో ఉన్నారు. నిజంగా అవకాశం వస్తే వీరిద్దరిలో ఒకరు ఆ పదవిలో కూర్చోవడం ఖాయమని ఇప్పటికే రాజకీయ వర్గాలలో ప్రచారం మొదలవుతోంది. అయితే ఫైర్ బ్రాండ్ బోలిశెట్టి శ్రీనివాస్ అయితే బావుంటుంది అని కొందరంటుంటే మరికొందరేమో మండలి బుద్ధప్రసాద్ అయితే బావుంటుంది అంటున్నారు. ఇక గత కొద్ది రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందరూ కాకపోయినా ఓ 4 కీలక ఎమ్మెల్యేలను జగన్ అసెంబ్లీకి పంపబోతున్నారంటూ వైసీపీ వర్గాలలోనే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో మార్పు చేర్పులు జరిగితే భవిష్యత్ రాజకీయం ఎలా ఉంటుంది అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది.